జై జనసేన. అయితే ఇప్పుడు తెలంగాణ పవన్ కళ్యాణ్ అయ్యే జాగిర ఇదోళ్ళది అది ఇది అని అంటే కొంతమంది వీడియోలు చేసిర్రు. అవును మాది తెలంగాణ, మా అయ్యే జాగిరే. కేటీఆర్ గారు కూడా మా అయ్యే జాగిరే. తెలంగాణలో అందరూ అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మీరు కూడా ఆంధ్రోళ్ళే ఉండే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో హైదరాబాద్లో ఉంటున్నాడు. ఇల్లున్నది, పొలం ఉన్నది, జాగాలు ఉన్నాయి. ఇప్పుడేమో వెళ్ళిపో నువ్వు రాకు అంటే అది నడుస్తుంది అట్లా? కొన్ని ఏళ్ళ సంది ఉన్నారు. భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు భారతీయుడివే, నువ్వు ఎక్కడన్నా బతుకు, నిన్నోడేమన్నాడు? తెలంగాణలో బతుకు, కేరళ బతుకు, మహారాష్ట్రలో బతుకు, నిన్నోడేమన్నా అద్దంటాడా? కానీ మీరేంద్రా బై పొలిటీషియన్లు, ప్రజలు ఏమంటలేరు, ప్రజలు మంచి చక్కగా ఉన్నారు అందరూ. మీకే మీ 10 మందే ఈ మరీ దిగజారిపోయిన పాలిటిక్స్ చేస్తున్నారు. చదువుకున్నారు, ఇంత తెలివి లేకుండా మాట్లాడితే ఎట్లా చెప్పండి? ఒక 100 గజాల జాగా ఉంటేనే ఆ జాగలకు మనము ఓళ్ళని రానియము. అసంటిది నువ్వు పోయి వేరే జాగాలు ఉంటా అంటే నీ అయ్యే తెలంగాణ అంతా నీదే జాగిరా చెప్పు. మరి నువ్వు కొనుక్కున్న 100 జాగాల మట్టుకే నీ జాగా అది. నువ్వు పోయి వేరే జాగాలు నిల్చుంటే నీది కాదు కదా. మరి తెలంగాణ మొత్తం నా జాగానే అంటే నువ్వు యాడికెళ్ళి అది ఒప్పుకుంటావు చెప్పు? వాల్యూ ఉంటుందా మాటకు చెప్పు? అన్నీ పాలిటిక్స్, ఇవన్నీ ప్రజలోళ్ళు నమ్మరు మీ ముచ్చట. అట్లా నమ్మితే గెలుస్తుండే కదా మీరందరూ. ఎంత ఎట్లా మీరు మారరే ఇంతమంది, ఇప్పుడు రోబోట్ కాలం వచ్చేసింది, మీరు మారతలేరు పొలిటీషియన్లు. కష్టము. మళ్ళీ అచ్చుడు ఈసారి చూడు కదా, జనసేన, భారతీయ జనతా పార్టీ, టీడీపీ 3 పార్టీలు కలిసి ఇప్పుడు తెలంగాణలో పోటీ చేస్తారు, గెలిచిపోతారు కలాస్. కంపల్సరీ నిజంగా ఈ కూటమి పాల్గొనాలి కానీ ఖచ్చితంగా గెలుస్తారు చూడండి. మీరు అనుకుంటున్నారు అబ్బో మాది తెలంగాణ వాళ్ళది కాదు భయ్, భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తుంది తెలంగాణ. ఏది నీళ్ళు నియామకాలు అన్నారు, ఏమిచ్చిరా మీరు? అన్నీ మాకే అని ఓడికి ఏమిచ్చారు? మాట్లాడతారు పెద్ద ముచ్చట. నీళ్ళు మాకే ఓళ్ళకి ఇచ్చారు, ఓళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పు. 10 ఏళ్ళు 12 ఏళ్ళు అవుతుంది, ఏం లేదు, జీరో, గుండు సున్నా. ఉన్నట్టే ఉన్నది పొందుతారు. ఏం మారింది? ఓ రేషన్ కార్డు లేదు, ఉన్నోడికి ఏమో కరెంట్ బిల్లు ఉన్నది, లేని